హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంగీతాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ వెజ్ మంచూరియా అండి. వెజ్ మంచూరియన్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి నేను 400 గ్రామ్స్ క్యాబేజీ, అలాగే 3 క్యారెట్స్, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ తీసుకొని వీటిని ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా మొత్తం అన్నిటినీ కలిపి ఇలా యాడ్ చేసుకుని అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి. నేను క్యాబేజీని నేను ముందుగానే వడకట్టుకొని ఏం పెట్టుకోలేదండి. ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్ అనేది మనకి కలుపుకోవడానికి వాటర్ అవసరం లేకుండానే సరిపోతుంది. అలా కాకుండా క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకొని తర్వాత మీరు కలుపుకునేటప్పుడు నార్మల్గా కలుపుకున్నా పర్లేదు. నేను మాత్రం వాటర్ని ఏమీ స్క్వీజ్ చేయలేదు. ఎందుకంటే ఇలా అయితే ఏంటంటే మనకి ఇందులో ఉన్న వాటర్తోనే మనం కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. సో నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. సో తర్వాతకి నేను దీనికి రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్ తీసుకొని వీటన్నిటిని మొత్తాన్ని ఇలా కలుపుకున్నానండి. సో ఇలా గట్టిగా కలుపుకుంటేనే మనకి చక్కగా ఉండొస్తుంది. అలాగే క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి చక్కగా మనకి కలుపుకోవడానికి ముద్దగా అవుతుంది. దీనికి 2.5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ మైదా తీసుకున్నానండి. ఈ రెండింటిని నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను సరిపడా 2.5 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ మైదా తీసుకొని వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకొని నేను ఇలా గట్టిగా కలుపుకున్నాను. ఎందుకంటే గట్టిగా కలుపుకుంటేనే మనకి క్యాబేజీలో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వచ్చి చక్కగా ముద్ద అవుతుంది. సో ఇలా కలుపుకుంటే మనకి చాలా గట్టిగా కలుపుకుంటే ఏంటంటే వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా ముద్ద అవుతుంది. మనం ఇలా కలుపుకున్న తర్వాతకి దీన్ని ఇలా అయ్యేంత వరకు చక్కగా గట్టిగా కలుపుకోండి. సో చూసారుగా, దీంట్లో నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది టేస్ట్కి బాగుంటుందని చెప్పేసి కావాలంటే యాడ్ చేసుకుని, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో దీనికి స్టవ్ ఆన్ చేసి నేను కళాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాతకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఎంత చక్కగా నాకు ఉండొచ్చిందో. అంటే మంచూరియన్ బాల్ ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది మంచూరియన్ బాల్. సో కొన్నిసార్లు ఏంటంటే మంచూరియన్ బాల్ విరిగిపోతాయి. ఎందుకు విరిగిపోతాయి అంటే మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయటం వల్ల విరిగిపోతాయి అనుకుంటాను అది. సో నేను దీంట్లో ఎక్స్ట్రా ఏ వాటర్ యాడ్ చేయలేదండి. చక్కగా దాంట్లో ఉన్న క్యాబేజీలో ఉన్న వాటర్తోనే నేను కలుపుకున్నాను. సో 1 బై 1 మొత్తాన్ని ఇలా వేసుకున్నానండి. మనం వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటి లోపల ఉన్నది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం తీసుకోవాలి. వచ్చిన తర్వాతకి ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకొని సో దీనికి నెక్స్ట్ మనం సాసెస్కి వస్తే నేను సాసెస్ ఏమేమి తీసుకున్నానంటే ఓన్లీ టమాటా సాస్, అలాగే మిర్చి సాస్ తీసుకున్నానండి. మిగతా ఏ సాసెస్ తీసుకున్నాను మన ఇంట్లో తినడానికి కాబట్టి రుచికి సరిపడా టమాటా సాస్ అండ్ మిర్చి సాస్ తీసుకున్నాను. మిగతా ఏ మసాలా కూడా ఎక్కువ తీసుకోలేదు. ఒక ధనియా పౌడర్ తీసుకున్నాను. సో దీనికి నేను ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి. సో ఈ 2 కూడా వేసాను. ఇది పచ్చిమిర్చి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయల్ని సో ఇలా వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా మనం కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాతకి దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని తిప్పుకొని దీంట్లో నేను ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకున్నానండి. మన మంచూరియన్ బాల్స్కి సరిపడంత వాటర్ యాడ్ చేసుకొని సో చూపించానుగా నేను టమాటా సాస్ మాత్రమే తీసుకున్నాను. నేను దీనికి టమాటా సాస్, అలాగే మిర్చి సాస్. టమాటా సాస్ నేను దీనికి సరిపడా 2.5 స్పూన్స్ తీసుకున్నాను.
సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాతకి సో ఈ వాటర్లో నేను టమాటా సాస్ యాడ్ చేశానండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మిర్చి సాస్ యాడ్ చేశాను. ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి మనం. ఈ వాటర్లో మనకి మంచూరియన్ బాల్స్ సరిపోయేంత వాటర్ మాత్రమే తీసుకోవాలి. తర్వాతకి మొత్తం అందులో ఆ సిరప్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకున్న తర్వాతకి దాంట్లో మనం మంచూరియన్ బాల్స్ వేసుకోవాలండి. మంచూరియన్ బాల్స్ వేసుకున్న తర్వాతకి మొత్తం ఒకేసారి కలిగి తిప్పకుండా 2-3 అలా అలా తిప్పాలి. అంతేగాని అంతా ఒకేసారి తిప్పితే బాల్స్ అనేవి విరిగిపోతాయి. సో నెమ్మదిగా తిప్పుకోవాలి మొత్తాన్ని. సో దాంట్లో ఉన్న ఆ వాటర్ కంటెంట్ అంతా ఫ్రై అయ్యేంత వరకు, ఆ మంచూరియన్ బాల్స్ పీల్చేంత వరకు కూడా మనం వీటిని చక్కగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చక్కగా అందులో ఉన్న మొత్తం అది పట్టేస్తుంది వాటికి. చూసారా ఎంత వేడివేడిగా హాట్గా స్పైసీగా మంచూరియా రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చేసింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి. అంతేనండి, వేడివేడిగా మంచూరియా రెడీ అయిపోతుంది.